ఏరా ఒకనమే ఏడుండవు, అంత ఆలోచన చేస్తావు. ఏం పిలిస్తే పలుక్కోకుండా ఏమి? ఏం లేదులే బాబాయ్. ఏమిరా అంత ఫీల్ అవుతున్నావు? ఏమని చెప్పు. పెళ్ళి సెట్ అయింది బాబాయ్. ఇంకేంరా, హ్యాపీనే కదా పెళ్లి సెట్ అంటే. పెళ్ళి సెట్ అయిందని ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు బాబాయ్. ఎందుకురా, ఎందుకు బాధపడుతున్నావు? పెళ్లి ఫిక్స్ అంటే ఇంకా హ్యాపీనే కదా. ప్రజెంట్ చూస్తున్నాం కదా బాబాయ్, పెళ్ళిళ్ళు చేసుకుంటే భర్తల్ని భార్యలు ఎలా చంపేస్తున్నారో సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది బాబాయ్. పెళ్ళి చేసుకున్న వెంటనే భార్యలు భర్త అనే కనికరం లేకుండా వెంటనే చంపేస్తున్నారు. నాకు ఈ పెళ్ళి అంటేనే భయం అవుతుంది బాబాయ్. అవునరా, ఈ మధ్యన భర్తల్ని భార్యలు చంపేది ఎక్కువైందిరా. పెళ్ళి అంటేనే చాలా మంది యువకులు భయపడుతున్నారు. నువ్వు పెళ్లి చేసుకోకుండానే మేలనిపిస్తుంది రా. నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటారా పెళ్లి చేసుకోకుండా ఉంటే? అయితే పెళ్ళి చేసుకోకపోవడమే మంచిదంటావు బాబాయ్. అవునరా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుందిరా. సార్ ఏంది సార్ మీరు చెప్పేది? ఏంది సార్ మీరు మాట్లాడుతుండేది? ఆ పిల్లోడు చూసే సన్న పిల్లోడు, మీరు చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు. మీకేమి తెలియదా సార్? మీరు చెప్పే మాటలేనా ఇవి? నేనేం చెప్పినాను సార్? పెళ్ళి అయిన ప్రతి ఒక్క భార్య అలానే ఉండదు సార్, కొద్దిగా తెలుసుకోండి. కొంతమంది భార్యలే సార్ అలా ఉండేది. కొంతమంది భార్యల వల్ల వాళ్ళ సంసారం ఎంత బాగుంటుందో తెలుసా మీకు? వాళ్ళని తప్పు పడతారా మీరు? భర్తను కానీ పిల్లల్ని కానీ ఎంత బాగా చూసుకుంటారు. ఈ పనికి మాలిన ఆడవాళ్ళ వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అందరూ అలానే ఉండరు సార్. ఆ పిల్లవాడిని ఎంకరేజ్ చేయండి, ఇలా డిసప్పాయింట్ చేయొద్దండి. ఈ సోషల్ మీడియా రావడం వల్లే ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి, కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా ఇలాంటివి? ఇప్పుడుండే జనరేషన్కి మంచిగా సంసారం చేసుకోమని చెప్పే బాధ్యత మంది. ఇలా భయపడిస్తే ఎలా బతుకుతారు చెప్పండి? వాళ్ళు అందరూ అలానే ఉంటారని అనుకోవద్దు. అలాంటి ఆడవాళ్ళు వేరే సార్, తప్పు సార్. చూడు తమ్ముడు, నీకొక విషయం చెప్తాను విను. నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ ఇంటికి వచ్చే ఒక అమ్మాయి కొత్త జీవితం మొదలుపెడుతుంది. వేరే ఉద్దేశం ఏముండదు, అది గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరూ అలానే ఉండరు. నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకుంటావో ఆ అమ్మాయి నీకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది నిన్ను. భార్య భర్తల వద్ద ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. అప్పుడే మీ సంసారం బాగుంటుంది. మీ బాబాయ్ చెప్పినట్లు అటువంటివి ఏం జరగవు. మీ సంసారం చాలా బాగుంటుంది, ఏం భయపడద్దు. హ్యాపీగా పెళ్లి చేసుకో. నిండు నూరేళ్లుగా మీ సంసారం చాలా బాగుంటుంది. ఓకేనా? అలాగే సార్.